ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్ 8 దశలో న్యూజిలాండ్ జట్టు సెమీఫైనల్ ఆశలు ఇప్పుడు పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ తన ఆందోళనను బహిష్కరంగా వెల్లడించాడు. కొలంబోలోని ఆర్ ప్రేమదాస్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలవడంతో న్యూజిలాండ్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ఈ మ్యాచ్లో గెలుచుకుంటే కివీస్ నేరుగా సెమీఫైనల్కు చేరేవారు. కానీ ఓటమితో పాకిస్తాన్కు మరో అవకాశం లభించింది. ప్రస్తుతం న్యూజిలాండ్కు 3 పాయింట్లు, మెరుగైన నెట్ రన్ రేట్ ఉంది. పాకిస్తాన్ కూడా శ్రీలంకపై గెలిస్తే 3 పాయింట్లకు చేరుతుంది. అయితే పాకిస్తాన్ టీం రన్ రేట్లో న్యూజిలాండ్ ను దాటాలంటే భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. బ్యాటింగ్ ముందుగా చేస్తే కనీసం 64 పరుగుల తేడాతో గెలవాలి. చేజింగ్ లో అయితే 40 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ పూర్తి చేయాలి. ఈ నేపథ్యంలోనే పల్లెకెలెలో జరిగే పాకిస్తాన్ శ్రీలంక మ్యాచ్ పైనే న్యూజిలాండ్ అభిమానుల దృష్టి అంతా ఉంది. ఈ పరిస్థితిపై స్పందించిన శాంట్నర్ తాము చాలా టెన్షన్ గా ఉన్నామని అన్నాడు. శ్రీలంక పాక్ మ్యాచ్ చూస్తూ కూర్చోవడమే మిగిలిందని, అది తమ చేతుల్లో లేదన్నాడు. ఇంగ్లాండ్ పై తాము గెలుచుంటే పరిస్థితి సులభంగా ఉండేదని మీడియాతో చెప్పాడు. ఈ మ్యాచ్ లో చివరి 3 ఓవర్లలో ఇంగ్లాండ్ కు 43 పరుగులు కావాల్సి ఉండగా విల్జాక్స్, రెహాన్ అహ్మద్ జట్టును విజయానికి చేర్చారు. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్ వేసిన 18వ ఓవర్లో 22 పరుగులు రావడం మ్యాచ్ మలుపు తిప్పింది. చివరకు మ్యాచ్ తమ చేతుల్లోనే ఉందని, కానీ చిన్న తప్పిదాలతో చేజారిపోయిందన్నాడు. ఫీల్డింగ్, ఎగ్జిక్యూషన్ లో ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సిందని శాంట్నర్ వ్యాఖ్యానించాడు. ఈ విజయంతో ఇంగ్లాండ్ జట్టు గ్రూప్ 2లో అగ్రస్థానంలో నిలిచింది. సెమీఫైనల్లో ఇంగ్లాండ్కు భారత్ లేదా వెస్టిండీస్తో పోటీ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు న్యూజిలాండ్ భవితవ్యం పూర్తిగా పాకిస్తాన్ శ్రీలంక మ్యాచ్ ఫలితంపైనే ఆధారపడి ఉంది.